యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ దేవుని పేరుట శుభోదయం. క్రీస్తుని స్వరం అనే వాక్యాన్ని ధ్యానించుకున్నదము. ఈ గాయపడ్డ ప్రపంచానికి ప్రభు వాక్కు ఎంత అవసరము. మరి ప్రతి ఒక్కరు వాక్యాన్ని బట్టి జీవించడం ప్రభు ఒక ఆశ, ఆయన సంకల్పం మనం నెరవేర్చదము. కొత్త నిబంధన 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. నూతనంగా జన్మించిన శిశువు వలె ఆదాయమితక పాల కొరకై దాహముతో ఉండు దానిని తాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలనగా ప్రభు దయను మీరు చవిచూతురు. ఆమీన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేసునికి వందనము. సమస్త మహిమ ప్రభుకి చెందింపబడునుగాక. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం. దైవజనమా, క్రీస్తుని సంగమా, మరి యేసయ్య మన మధ్యలో చిన్నారి బాలయేసయ్యగా జన్మింపబడి ఉన్నాడు. నూతన కార్యములు మనందు చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మరి ఆయన నూతన కార్యములు అన్న వాక్యాన్ని మనము దాహంగా ఉండి, దప్పికగా ఉండి, మంచినీళ్ళు పాలు తాగిన దానికి మనకు బలముని శక్తినిస్తుంది. ఎంత వాస్తవమో ప్రభువు వాక్కు ఇంకా నిన్ను బలపరచుటకు ఆయన నూతనగా జన్మించిన ప్రభువాక్యము నీయందు నాయందు ఆయన దయగల వాక్యం మనలో కూరుకుపోవాలని వాక్కు సెలవిస్తుంది. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. మరి క్రీస్తుని పేరుట క్రీస్తుని దీవెనలు మీ అందరితో నుండునుగాక. మరి ఈ 1 minute వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరి వాయిస్ ఆఫ్ క్రైస్ట్ స్పీక్ వర్డ్ ఆఫ్ గాడ్ వస్తుంది, దానిని కూడా చూడండి. ప్రతి లైవ్ చూడండి, షేర్ చేయండి. షేర్ చేయడంతో దేవుని దీవెనలు మీపై ఉంటుంది. మరి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మరి ఇవన్నిట్లో కూడా ప్రభు వాగ్దానం వస్తుంది. మీరు చూడండి, ఇతరులకు ప్రభు వాక్యాన్ని పంచండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియపరుచుకుంటున్నాం. గుణదల మాత ఆలయం డివైన్ జీసస్ తరపున, మా సంఘం తరపున, మా సంఘ కాపర్ల తరపున, మా అపస్తుల తరపున మరి మీకు నూతన శుభాకాంక్షలు. మరి ప్రభువాక్కు మీ అందు ఉండునుగాక. ఆమేన్.